అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనీ మంత్ర గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి ఈరోజు మనీ గురించి, మనీని మన జీవితంలోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఏం తెలుసుకుందాము అనేది తెలియాలి అంటే ముందుగా గురువుగారిని పలకరించాలి. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, మరి ప్రతిసారి కూడా మీరు అనుకున్నట్టు ఎలా అయితే మీరు జీవితంలో వండర్ఫుల్ అచీవ్మెంట్స్ సాధిస్తున్నారో, అలాగే అందరూ సాధించాలి అన్న గొప్ప ఉద్దేశంతో, సంకల్పంతో మీరు అందరికీ ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేర్పిస్తున్నారు కదండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం ఉన్నట్టే. ఇంకా క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్. సెప్టెంబర్ 4 మనకి హైదరాబాద్లో ఉంటుంది. సెప్టెంబర్ 4 హైదరాబాదు, అలాగే సెప్టెంబర్ 10 కర్నూలులో ఉంటుంది. సెప్టెంబర్ 24 మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. అలాగే అక్టోబర్ 2 మనకి అనంతపూర్లో ఉంటుందమ్మా. అలాగే అక్టోబర్ 15 మళ్ళీ తిరుపతిలో ఉంటుంది. అక్టోబర్ 29 విశాఖపట్నంలో ఉంటుంది. ప్రస్తుతానికి షెడ్యూల్లో మన క్లాస్లో చెప్పిన క్లాస్లో ఉంటాయి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉన్నాయి క్లాసులు. గురుగారు, మరి ఈరోజు మనీ మంత్ర గురించి కొత్త విషయం మాకేం తెలియచేయబోతున్నారు? ఇక్కడ మన సబ్జెక్టులకు వచ్చేసరికంటే ముఖ్యంగా మనం కొన్ని వదిలిపెట్టాలమ్మా. మనకేమేమి ఉంటాయంటే మూఢనమ్మకాలు, విశ్వాసాలు. అవును. అవి మనని ఎంత దెబ్బతీస్తాయంటే మనకు తెలియకుండానే మనని ఒక చట్రాన్ని కట్టేసినట్టుగా అక్కడే ఉండిపోతాం. మనం ముందుకు పోలేం మన జీవితంలో. కొన్ని మూఢనమ్మకాలు తీసుకుందాం మనం. ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలి, నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు మీరే బందీ అయిపోయినారు. అంటే మీ జీవితానికి మీరు స్వేచ్ఛను ఇవ్వట్లేదు, అర్థమైందా? మీకు మీరే లిమిట్స్ పెట్టుకొని మీరు బందీ అయిపోయారు. జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? స్వేచ్ఛగా, ఓపెన్గా, ఎంత హార్ట్ఫుల్గా, మీరు ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటే అంతగా విశ్వం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును. కానీ మీరేం చేస్తారంటే కొన్ని చాదస్తాల వల్ల, కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇది ఇలాగే చేయాలి, ఇది ఈరోజే చేయాలి, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పేసి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే వీటన్నిటిని బలవంతంగా రుద్దుతారు. ఇప్పుడు ఏమైపోతుంది, మీరు అందరూ కూడా ఒక చట్రంలో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ముందుకు ఎలా పోతారు? పోలేరు. కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మూఢ విశ్వాసాలు అంటే మా పూర్వీకులు ఇలాగే చేశారు, మనం ఇలాగే చేయాలి, ఓకే, అయితేనే మాకు బాగుంటుంది అనే ఒక నమ్మకం తరతరాలుగా నమ్ముకుంటూ వస్తున్నారు, ఓకేనా. నేను దానికి కాదు, వాళ్ళని డిస్టర్బ్ చేయమని అంటలేను. అప్పటికిప్పటికి పరిస్థితులు మారినాయి కదా, పరిస్థితులకు అనుగుణంగా మీరు నడుచుకోవచ్చు. కానీ ఇది ఇలాగే ఉండాలని కండిషన్ పెట్టినప్పుడు ఆ సిచ్యువేషన్కి ఈ సిచ్యువేషన్కి మార్పు వచ్చినప్పుడు మార్పుకు అనుగుణంగా మీరు మారాలి. అలాగే కావాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఏమైపోద్ది, ఆ ఇబ్బందులు ఎదురైనా ఎటువలని ఇబ్బంది పెట్టినా సరే మీరు దాంతోనే బాండ్ అయిపోయి అలాగే చేయాలనుకొని మీ యొక్క స్వేచ్ఛను మీరు ప్రకటించలేకపోతారు. స్వేచ్ఛను ఎప్పుడైతే మీరు ప్రకటించలేరో, మనం ఏం చెప్పుకుంటామంటే మన సబ్జెక్ట్లో మీ యొక్క ఆలోచనల్ని మీరు స్వేచ్ఛగా విషయంలోకి ప్రకటింపజేసినప్పుడు మాత్రం విషయం దాన్ని స్వీకరించి మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తుందని మనం చెప్పగలుగుతాం మనం, ఓకేనా. ఇక్కడ ఏమైపోయింది, మీరు పెద్దవాళ్ళలాగానే ప్రవర్తించి వాళ్ళ అప్పుడున్న సిచ్యువేషన్లో అది అలాగే ఉంది. మీ జనరేషన్కి వచ్చేసరికి మారింది, పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఇంకా మారింది. మనం ఏం చేస్తామంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లల్ని కూడా మనం బలవంతం పెట్టేసి వాళ్ళ మీద మన యొక్క నమ్మకాలని రుద్దుతాం. దానివల్ల ఏమవుతుంది, పిల్లల యొక్క సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది, అర్థమైంది. మనం ఏమంటామంటే వాడు నా మాట వింటం లేదు, నేను చెప్పినట్టు వింటం లేదు, అంత రివర్స్గా మాట్లాడుతున్నాడు, మా వాడు ఇవన్నీ అలవాట్లు అయిపోయినాయి, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పిల్లల మీద ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. ఈ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా చేద్దని చెప్పాను. ఇది ఎలా వచ్చిందంటే మీకున్న మూఢనమ్మకాలని వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం వల్ల. అంటే మీరేమనుకుంటున్నారంటే మీ మైండ్కు తగ్గట్టు వాడు నడవాలనుకుంటున్నారు. ఈ జనరేషన్ మైండ్ వేరు, మీ జనరేషన్ వేరు, ఇది రెండు ఎలా టాలీ అవుతాయి? కావు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎటు వాళ్ళ నుంచి ఇది ఇలా అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు బాధ అవుతుంది. కరెక్ట్. అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీకు బాధ అవుతుంది. అలాగే మన సబ్జెక్ట్లో మూఢ విశ్వాసాలు అన్నాము, నమ్మకాలు అన్నాము. ఈ నమ్మకాలు ఎలా ఉంటాయంటే ఇది ఈ తిథి రోజు, ఈ నక్షత్రం రోజే చేయాలని మనం కొన్ని కండిషన్ పెట్టుకుంటాం, ఓకేనా. ముందు వాటన్నిటిని తీసేయండి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం, మన సబ్జెక్ట్లో మాత్రమే, మళ్ళీ వేరే సబ్జెక్ట్ మనం దీంట్లో కలపం. పూజలు కానీ, దేవుళ్ళు కానీ, మూఢ విశ్వాసాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఎలాంటివి మన సబ్జెక్ట్లో లేవు. అంటే మన సబ్జెక్ట్లో మనం ఇంప్రూవ్మెంట్ కావాలన్నప్పుడు నువ్వు ఎంత స్వేచ్ఛగా నీ మనసు ఏదైతే నచ్చుతుందో అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అన్నీ సాధించడం అనేది జరుగుతుంది.
ఓకేనా? మీరు ఎక్కడైతే పట్టుకున్నారో వీటిని నమ్ముకుంటూ మీరు బలవంతంగా ఇది ఇలాగే అని అనుకున్నారో మీ యొక్క జీవితంలో ముందుకు పోలేరు మీరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. మన సబ్జెక్ట్లో ఏం చెప్తామంటే నీకేం చేయాలనిపిస్తుంది, నీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. 2 కండిషన్లు ఉన్నాయి. పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు. ఈ 2 కండిషన్లు మన సబ్జెక్టు ప్రకారం ఈ 2 కండిషన్లు ఉన్నాయి. ఈ 2 కాకుండా నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. అంటే స్వేచ్ఛ ఖర్చు పెట్టాలి, స్వేచ్ఛగా నువ్వేం చేయాలనుకుంటే చేయాలి, స్వేచ్ఛ నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళాలి. ఎక్కడ కూడా నీకు నీవుగా బందీ అయిపోవద్దు. అర్థమైందా? కాబట్టి ముందు ఈ 3 విశ్వాసాలు నమ్మకాలు ఏవైతున్నాయో ఆ బందీ నుంచి ముందు బయటపడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 3 విషయాల నమ్మకాల నుంచి బయటపడ్డ తర్వాత డబ్బు గురించి ఉన్నటువంటి మీకు ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మార్చుకోండి. ఏముంటాయి మనకి డబ్బు గురించి అభిప్రాయాలు? పెద్దవాళ్ళు ఏమంటారు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఖర్చు పెడితే అప్పులు అయిపోతాయి. అది ముందు మైండ్లో తీసేయండి. ఎందుకంటే మన సబ్జెక్ట్కి అది పూర్తి వ్యతిరేకం. అది కరెక్ట్, అవునా కదా? పూర్తి వ్యతిరేకం. ఈ 3 నమ్మకాన్ని మీరు నమ్మకండి. ఓకే. రెండోది ఏంటి, వచ్చేప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. ఓకేనా? మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాకపోయినా ఇక్కడ సంపాదించి ఉన్నది వచ్చే జన్మ కూడా మనం తీసుకెళ్తాం. అది ఎలా అనేది మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే నీ ఆలోచన విధి విధానంలో నీ ధనవంతమైన ఆలోచనలు నిరంతరం జరిగినప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చే జన్మలో కూడా అవన్నీ మీకు ఇవ్వబడతాయి. అర్థమవుతుందా? కాబట్టి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాము. ఓకేనా? ఇట్లాంటి మాటలు. ఓకేనా? నేను ధనవంతుని ఎలా అవుతాను? ముందు ఈ అనుమానాన్ని తీసేయాలి. ఈ నమ్మకాన్ని ఏదైతుందో నేను పేదవాడిని కదా, పేదవాళ్ళ ఇంట్లో పుట్టాను కదా, నేను ధనవంతుని ఎలా అవుతాను? ఓకేనా? నీకు ఆలోచన వస్తుంది కదా ఫస్ట్, ఇలా చేస్తే నువ్వు ధనవంతుడు అవుతుంటే ఎలా పాసిబుల్ అవుతుందని వస్తుంది. అంటే డబ్బు మీద ఉన్నటువంటి ఏవైతే నీకు నెగటివ్స్ కానీ దురభిప్రాయాలు కానీ ఈ నమ్మకాలు ఏవైతున్నాయో ముందు వాటిని తీసేయండి. 3, డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? బాగా ధనవంతుల దగ్గరనే ఉంటుంది. ధనవంతులు ఏదో చేసి వాళ్ళు సంపాదిస్తారు తప్ప నీతిగా నిజాయితీగా ధర్మంగా సంపాదిస్తారనే ఆలోచనలు మీకు ఉండవు. ఆ అభిప్రాయాన్ని ముందు తోడు చేయండి. ఓకేనా? బాగా డబ్బున్న వాళ్ళ సంపదను చూసి మీరు ఆనందించాలి. ఓకేనా? ఎంత బాగుందిరా, ఎంత మంచి కారు ఉందిరా, ఎంత బాగా సంపాదించారా. మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళు ఒక టీవీ కొన్నారా లేదా ఒక కారు కొన్నారా వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకుంటాం మనం. అవును, అర్థమైందా? అరే వాళ్ళకి ఏం లేదు కదా, మొన్నటిదాకా ఉన్న బలంగా కారు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు కారు? అవునా కదా? ఆ కారు వచ్చిందంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, అప్పు చేశారో వాళ్ళన్నీ మీకు సంబంధం లేదు. అది వాళ్ళు కాలేదు, మనతోనే మామూలుగానే ఉండేది కదా, కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఈర్ష్య పడుతున్నారు మీరు. మళ్ళీ 3వది ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు కారు కొన్నారు లేదా ఒక వస్తువు కొన్నారు లేదా మీకు ఒకటి ఏదో కలిసి వచ్చింది, అందరూ ఏమంటారంటే అబ్బా ఎలా వచ్చింది అది అంటే మనం ఏమనుకుంటామంటే అబ్బా అన్నాడు కాబట్టి మనకు దిష్టి తగులుతుంది అనుకుంటాం. ఇది ఒక ఆలోచనలు ఉంటాయి కదా. అబ్బా అన్నాడు అంటే ఆ ఆనందాన్ని ఉద్భుతం అవుతుంది అనమాట. అబ్బా అన్నాడు అంటే అతను ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషం అనేది ఉద్భుతం అవుతుంది అది. కాబట్టి మీరు థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడు కూడా. వాళ్ళు అలా అంటే నాకేదో దిష్టి తగిలింది అని ఈ నమ్మకాలు ఏవైతున్నాయో చిన్న చిన్న ఇవన్నీ మనం ఏం చేస్తాయి అంటే నువ్వు ఎదగకుండా నేను కొట్టు పెడతాయి అక్కడ. కాబట్టి ముందుగా 3వ విశ్వాసాలు కానీ ఇలాంటి నమ్మకాలు కానీ ఏమవుతుంటే వాటన్నిటిని తీసేసి మీరు ఎంత వీలైతే అంత ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోండి, వీలైనంత సంపాదించాలని కోరుకోండి. ఓకేనా? ఆ పాత మాటలు ఏవైతున్నాయో చదవస్తలు అన్నింటిని తీసేయండి. పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరు, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్లో రోజు తప్పి రోజైనా సరే స్విగ్గీ ఏదో తెప్పించుకొని పిల్లలు తింటున్నారా లేదా? అవునా కదా? ఇంతకుముందంటే ఇంట్లో వండిందే పిల్లలు తినేది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తెప్పించుకొని తింటున్నారా లేదా? ఎంత సిచ్యువేషన్ మారింది. ఇంతకుముందు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 10-20 రూపాయలు వెళ్ళిపోయేది. వాళ్ళ కనీసం ఒక పిల్లాడు ఒక జాబ్ కోసమో ఏదో దేని పర్పసో ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రావాలంటే 500 కనీసం ప్యాకెట్ మనం ఉండాల్సి వచ్చింది. వీటన్నిటికి మనం ఖర్చు పెడుతున్నప్పుడు మళ్ళీ ఆ పాత నమ్మకాలని ఆ విశ్వాసాలని పట్టుకుంటే మీరు ఎలా ఎదుగుతారు? మారింది కదా, జనరేషన్ మారింది కదా, సిచ్యువేషన్ మారింది కదా. జనరేషన్కు సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ యొక్క ఆలోచనని మీ యొక్క నమ్మకాన్ని విశ్వాసాలని పెంచుకోండి. అప్పుడేమైతే అంటే దానికి తగ్గట్టుగా డబ్బు సంపద ఐశ్వర్యం రావడం మొదలవుతుంది. ఆ పాత వాటిని పట్టుకొని మీరు అలాగే చాదస్తాలో అవన్నీ పట్టుకొని ఉన్నారనుకోండి, మీ జీవితంలో మీరు ఎదగలేరు. రైట్. సో మూఢనమ్మకాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి ఫ్రీగా ఆలోచించగలగాలి. చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అ లాట్ అండి గురువు గారు.